కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు ఎక్కడ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందోనన్న భయం మనసును కుంగదీస్తుంది. సర్జరీ చేయించుకోవాలంటే మనలో చాలా మందికి మనసొప్పదు. నీళ్లు బాగా తాగితే సరిపోతుందా, మందులు వాడితే చాలా అని డాక్టర్ని అడుగుతూ ఉంటారు. కిడ్నీలో రాళ్ల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు వాటిని కరిగించేందుకు హోమియో వైద్యంలో ఇవాళ చక్కటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే హోమియో ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో గుండె తర్వాత ప్రధాన అవయవాలు కిడ్నీలు. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శరీరంలో ఆమ్లక్షార స్థాయిల్ని నియంత్రించడంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా వ్యర్థాలను వడగట్టే క్రమంలో కిడ్నీల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్లు తయారవటం వాటిలో ప్రధాన సమస్య. ఈ రాళ్లు చిన్న సైజులో ఉంటే వాటంతట అవే మూత్రంలో పడిపోతూ ఉంటాయి. రాళ్ల సైజు పెద్దగా ఉంటే మాత్రం అవి మూత్రపిండాల్లోనూ, మూత్రనాళాల్లోనూ, మూత్రాశయంలోనూ, మూత్రద్వారంలోనూ ఇలా ఎక్కడో ఒక చోట ఉండిపోయి తీవ్రమైన నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. సాధారణంగా నడుము కింది భాగం నుండి పొత్తికడుపు వైపు లాగుతున్నట్టుండే తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటే కిడ్నీలో రాళ్లేమోనని అనుమానించవచ్చు. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన హోమియో ఔషధాలను ఎంపిక చేసి నిత్యం వాడుకోవటం ద్వారా కిడ్నీలో రాళ్లను చక్కగా కరిగించుకోవచ్చని చెబుతారు నిపుణులు. కిడ్నీలు, మూత్ర అవయవాల్లో రాళ్ల గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. మనకి శరీరంలో కూడా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవచ్చు, లేదా మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడవచ్చు. వీటిని మనం కిడ్నీ స్టోన్ అని, బ్లాడర్ స్టోన్ అని అంటాం. సాధారణంగా ఈ వ్యాధి ప్రతి 1000 మంది ఒకళ్ళకైనా ఉంటుంది. ఈ స్టోన్స్ కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఈ స్టోన్స్ ఉన్న వ్యక్తులకి నొప్పి ఉండొచ్చు, నొప్పి లేకపోవచ్చు. నొప్పితో పాటు నాసియా, వామిటింగ్ అంటే వికారం, వాంతులు, చలి రావచ్చు, జ్వరం రావచ్చు, రక్తంలోనేమో నెత్తులు కనపడవచ్చు. ఇది స్టోన్స్ యొక్క లక్షణాలు. దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం మనం. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కిడ్నీలో నీరు కూడా పట్టవచ్చు. దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇవన్నీ కూడాను ప్రాణశక్తి వక్రీకరించినందువల్ల వచ్చినటువంటి వ్యాధులు, బాధలు. ఈ కిడ్నీ స్టోన్స్ వ్యక్తుల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా గుర్తుంచుకోదగినటువంటి ఔషధం బెర్బెరీస్. ఈ బెర్బెరీస్ యొక్క లక్షణాలు ఏంటంటే ఆ వ్యక్తికి డొక్కల్లో నొప్పి, లాయిన్ అంటాం, అంటే వెన్నుపూస ప్రక్క భాగాలు, అడుగు భాగం ప్రక్క లాయిన్ అంటాం. ఆ లాయిన్స్లో బాధ, అంతేకాదు స్టిఫ్నెస్. అది కిడ్నీలు ఉన్న ఏరియా కూడా అదే. ఆ ఏరియా సెన్సిటివ్గా తయారవుతుంది. తర్వాత నొప్పితో పాటు మూత్ర విసర్జన చేయాలనిపించటం. తర్వాత మూత్ర విసర్జన కానీ జరిగితే ఒక్కోసారి శాండ్, ఇసుక కనపడుతుంది. సాధారణంగా బెర్బెరీస్ వ్యక్తుల్లో పెయినే కాదు, ప్రక్కల్లో పెయిన్, నొప్పి ఉంటుంది, శాండ్ ఉండొచ్చు. అది కాకుండా సాయంకాలం 3-4 గంటల మధ్య నొప్పి ఎక్కువగా ఉంటుంది. కుడివైపు ఎక్కువగా బాధపడుతుంటారు. అది బెర్బెరీస్. సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు నిత్యం కాస్త నీళ్లు ఎక్కువగా తాగుతూ మందులు వాడమని చెబుతుంటారు వైద్యులు. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో చిన్న చిన్న రాళ్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కిడ్నీలు, మూత్ర అవయవాల్లో రాళ్లను కరిగించేందుకు హోమియో వైద్యంలో బెరిబెరీస్, లైకోపోడియం, ఓసిమం కానం, నక్స్ వామికా వంటి ప్రత్యేకమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వెన్ను కింది భాగం వెన్నుకు ఇరువైపులా బిగుసుకుపోయినట్లుగా ఉన్నప్పుడు, మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు బెరిబెరీస్ ఔషధం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీలు, ఇతర మూత్ర అవయవాల్లో రాళ్లను కరిగించేందుకు ఉపయోగపడే మరొక ముఖ్యమైన ఔషధం లైకోపోడియం. లైకోపోడియం వ్యక్తులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి తీపి అంటే బాగా ఇష్టం. గ్యాస్ బాధలు వేధిస్తుంటాయి. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది.
మూత్రంలో ఇసుక కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన బాధలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా లైకోపోడియం ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకోవాలి. లైకోపోడియం, ఈ లైకోపోడియం వ్యక్తులకి ముఖ్యంగా పెయిన్ ఉంటుంది, పస్సెల్స్ ఉంటాయి యూరిన్లో, అలాగే రక్త కణాలు ఉంటాయి. నొప్పి ఎక్కువగా ఈవినింగ్ 4 to 8 ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే స్టోన్స్ ఇన్ ద బ్లాడర్ ఆన్ కిడ్నీ అనగానే లైకోపోడియం తప్పగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఔషధం నక్స్వామిక. నక్స్వామికాలో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సాధారణంగా కుడివైపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. బ్లాడరు కంట్రోల్ పోతుంది. మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత కూడా చుక్కలు చుక్కలుగా ఒంటెలు పడుతూనే ఉంటుంది. అంతేకాదు నవ్వినా దగ్గినా మూత్రం చిందుతుంది బయటకు, అది ముఖ్యంగా ఆడవాళ్ళలో. అందువల్ల ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుని మనం నక్స్వామికా వాడుకోవచ్చు. ఏ లక్షణాలు గుర్తున్నా గుర్తుండకపోయినా కిడ్నీ స్టోన్స్ అనగానే ఓసిమం క్యానం, వాళ్ళకి ఒంటేలు చాలా తక్కువగా పడతాయి. తర్వాత ఒంటేల్లోనేమో శాండ్ కనిపిస్తుంది, కుడివైపు ఎక్కువ బాధ ఉంటుంది. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుని మనం మూత్రపిండాల్లో ఉండొచ్చు రాళ్ళు, మూత్రాశయంలో ఉండొచ్చు రాళ్ళు, మాటికి ఒంటేలకు వెళ్ళాలని అనిపిస్తుంటుంది, ముక్కి పోస్తుంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తికి ఓసిమం క్యానం వాడుకోవాలి. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం పెరీరా బ్రేవా. ఈ వ్యక్తికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మూత్ర విసర్జన పోయాలనిపిస్తుంది కానీ పోయలేడు. ఏం చేస్తాడు? మూత్ర విసర్జన కోసం వెళ్ళి కాళ్ళు నేల మీద కూడా చేతులు ఆనిస్తాడు. చాలా బలవంతంగా ముక్కి పోసేటువంటి వ్యక్తికి మనం పెరీరా బ్రేవా ఆలోచించాలి. మామూలు డొక్కల్లో నొప్పి వస్తుంది, డొక్కలో నుంచి నొప్పి తొడల్లో కూడా వెళ్తుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మాటికి వెళ్లాల్సి వస్తుంటుంది. అతని పెరీరా బ్రేవా. కిడ్నీలు, మూత్ర అవయవాల్లో రాళ్లతో బాధపడే వారికి మరొక ముఖ్యమైన ఔషధం ఓసిమం కానం. ఓసిమం కానం వ్యక్తులకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పితో పాటు వాంతి, వికారం బాధలు కూడా ఉంటాయి. ఇక మూత్ర విసర్జన సమయంలో నొప్పి తొడల్లోకి పాకుతున్న వారికి పెరీరా బ్రేవా బాగా పనిచేస్తుంది. ఇక చూడ్డానికి నాజూగ్గా నవనాగరికుల్లా కనిపించే వ్యక్తులకు నక్స్వామిక మేలైన ఔషధం. నక్స్వామిక వ్యక్తులకు మూత్ర అవయవాల్లో రాళ్లు కిడ్నీలలో ఎక్కడైనా ఉండొచ్చు. వీరు తరచుగా మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు. మూత్రాశయంలో బాధ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు నక్స్వామిక ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్షీలో రోజు ఉదయం సాయంత్రం పెద్దలు 6 గోళీలు, పిల్లలు 3 గోళీల చొప్పున బాధలు తగ్గే వరకు వాడుకోవాలి.